వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సొంత ఊరుల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామంది సొంత ఊరిని మర్చిపోతున్నారు. చదువులు పెరిగినాయి, ఉద్యోగాల కోసం టౌన్కి వెళ్ళిపోతున్నారు. మన ఎంత సంపాదించుకున్నా సొంత ఊరిని మరవకూడదు. ఈరోజు చిన్న కథ రూపంలో దాని విలువను గురించి మాట్లాడుకుందాం. ఈ రవి అనే 22 సంవత్సరాల అతను తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు. తన బాల్యాన్ని పంచిన ఆ ఇంటిని అమ్మేయడానికి వచ్చాడు. ఒకప్పుడు తాతయ్య పిల్లలతో చాలా సందడిగా ఉండేది. ఇప్పుడు తుప్పు పట్టిన తాళంతో తలుపులు బిగించి ఉన్నాయి. చిన్నగా రవి కారు దిగి ఇంట్లోకి పోయి తాళాన్ని తెరిచాడు. అప్పుడు అతనికి బాల్యం గుర్తొచ్చింది. ఇల్లు అంటే గోడలు, వెలిసిపోయిన రంగులు, దుమ్ము రవి జ్ఞాపకాలను గుర్తు చేశాయి. ఒక్కసారి తన బాల్యం గుర్తుకొచ్చింది. అప్పుడు స్వర్ణయుగం. ఇల్లు అంటే ఇప్పట్లా 4 గోడలు కాదు, 10 మందితో కోలాహలంగా కోడి కూతతో మొదలయ్యేది. సుప్రభాతం రేడియోలో వస్తూ వంటగదిలో సందడి. ఒక్కటే బాత్రూమ్ ఉండేది. అయినా మేమంతా టైంకి రెడీ అయి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అందరం కలిసి కూర్చొని ఆకులు భోంచేసేవాళ్ళం. వెరైటీలు ఉండవు. అమ్మ చేసిన, నానమ్మ చేసిన వంటలే. ఎలక్ట్రానిక్స్ లేవు. రోలు, రుబ్బు రోలు, అలాగే కట్టెల పొయ్యి, వాటితోనే వంట రుచిగా ఉండేది. అలా ఆనందంగా ఉన్న ఒకరోజు వరదలు మొదలై మా పంట పొలాలన్నీ కొట్టుకుపోయాయి. ఆరుగాలం పండించిన పంటంతా నీట పాలయ్యింది. అప్పుడు మా పెదనాన్న, నాన్న బాధపడుతూ ఇంటిల్లిపాది బాధపడుతూ కూర్చున్నారు. షావుకారు దగ్గర తెచ్చిన అప్పు ఎలా తీర్చాలా అని. కట్టకపోతే అప్పు షావుకారు ముందు ఊర్లో పరువు పోతుందే అని బాధపడుతున్నారు. అందరూ బాధపడుతున్న ఒక వ్యక్తి ధైర్యంగానే ఉన్నాడు. ఆయన మా తాతగారు అలా ధైర్యంగా ఉంటూనే, ఎందుకు మీరంతా బాధపడుతున్నారు? డబ్బే సర్వస్వం కాదు, ఇలా రండి అని పిలిచాడు. అప్పుడు నానమ్మ తన దాచిన డబ్బును తాతయ్యకి ఇచ్చింది. తాతయ్య తన దగ్గర ఉన్న బంగారాన్ని, నానమ్మ దాచిన మొత్తాన్ని మా పెదనాన్న నాన్నలకు ఇచ్చాడు. దీనితో మీ షావుకారు అప్పు తీర్చండి, ధైర్యంగా ఉండండి, కష్టకాలంలోనే ధైర్యంగా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పాడు. బయట ఉన్న తుఫాను మనల్ని ఏమీ చేయలేకపోయింది. కానీ మనం కలిసి ఉండకపోతే చాలా నష్టపోతాం. ఉమ్మడి కుటుంబం అంటే ఇల్లు కాదు, ఒక ధైర్యం, ఒక భరోసా. కష్టసుఖాల్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఉండటమే ఉమ్మడి కుటుంబం యొక్క ఉద్దేశం. ఆ విధంగా మా అందరికీ చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. రాను రాను అందరిలో స్వార్థం పెరిగిపోయి నీది నాది అనే తత్వాలు పెరిగిపోయినాయి. దానితో మా పెదనాన్న, నాన్న విడిపోయి ఇంటిలో మధ్యకి గోడని కట్టి ఇంటిని 2 భాగాలుగా చేశారు. తాతయ్య చాలా బాధపడుతూ, ఈ ఇంటిని నా కష్టంతో కట్టాను, చాలా శ్రమపడ్డాను ఈ ఇంటిని కట్టడానికి, నేను ఇన్నాళ్ళు కలిసి ఉండండి అని బ్రతిమిలాడాడు. అయినా కానీ ఇంటిలో గోడని కట్టి 2 భాగాలుగా చేశారు. అయినా అంతటితో ఆగకుండా, అక్కడ ఉండకుండా పట్నం మోజుతో చదువులు అంటూ పట్టణాలు వెళ్ళిపోయారు. ఆ దిగులుతో తాతయ్య, నానమ్మ చనిపోయారు. గోడకు వేలాడుతున్న ఫోటోను చూసిన రవికి చాలా బాధ వేసింది. ఈ ఇంటిని అమ్మడానికి వచ్చానా తాతయ్య, నేను చాలా సంపాదించాను, కానీ నా బాల్యం లాంటి బాల్యాన్ని నా కొడుకు ఇవ్వలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. అంతలో తనకి అందరూ గుర్తొచ్చారు. ఈ 4 గోడల మధ్య ఎంత సందడి ఉండేది, ఎంత కోలాహలం ఉండేది. చుట్టాలతో రాకపోకలతో సందడిగా ఉన్న ఈ ఇల్లు గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా ఫోన్ తీసి తన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇల్లు పిలుస్తుంది రండి అని పెదనాన్న, పెద్దమ్మ, అలాగే బాబాయి, పిన్నులు, అన్న, చెల్లెళ్ళని పిలిచాడు. వాళ్ళందరూ కూడా మనసులోని మనస్పర్ధలన్నీ గేటు బయటే వదిలి ఇంట్లోకి వచ్చారు. అందరూ కూడా కలిసిమెలిసి కష్టసుఖాలను చెప్పుకొని ఆనందంగా కలిసిమెలిసి ఉన్నారు. తర్వాత ఎవరి బాధ్యతలకి వాళ్ళు పోవాలి కదా, బయలుదేరారు. అంతా తాతయ్య ఫోటోతో వాళ్ళు కాసేపు గడిపారు. అందుకేనండి, ఎంత బిజీగా ఉన్నా సంవత్సరానికైనా ఒక్కసారి పల్లెటూరికి, సొంత ఊరికి రండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.